మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా సాక్షి మీడియాలో మాట్లాడడాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మహిళల ఆత్మగౌరవం కాపాడి సాక్షి మీడియాను రద్దు చేయాలని వారు కర్నూలులోని మాధవి నగర్ వద్ద రహదారిపై నిరసన తెలిపారు. వైసీపీ నాయకులు ఇలాగే మాట్లాడితే భవిష్యత్తు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదన్నారు. సాక్షి మీడియా మహిళల గౌరవం సాక్షి మీడియా రద్దు చేయాలి. 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 మహిళల గౌరవం మనని కించపరిచే విధంగా, ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా, మహిళల గౌరవం దెబ్బతినే విధంగా వీళ్ళు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. వీళ్ళంతా నిన్న మాట్లాడే విధానం చూసినామంటే అతను 5 సంవత్సరాలు అతనికి ఒక హెడ్గా ఉండి వాళ్ళను కంట్రోల్ చేయలేక ఇలాంటి పదాలు మహిళల మీద మాట్లాడడం, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు లేరా, తల్లులు లేరా, వీళ్ళకందరికీ అవమానంగానే జరిగింటుంది. వీళ్ళందరూ ఎందుకు ముందుకు రాలేకుంటున్నారు? ఒక జర్నలిస్ట్ ఇలా మాట్లాడితే అందుకు మనమందరం ఏకమై ఏ మహిళకైనా ఇలాంటి పదాలు, అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేసినారు అంటే చెప్పు తీసుకొని సాక్షి మీడియాను దెబ్బ కొట్టే వరకు నిద్రపోమని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఒక రాజధాని మహిళల్ని, అమరావతి కోసం కష్టపడిన మహిళలందరినీ వచ్చేసి ఒక అనుచిత వ్యాఖ్యల్ని మాట్లాడడం జరిగింది. ఒక జర్నలిస్టు, ఆయన కూతురు లేరా, చెల్లెళ్ళు లేరా, వైసీపీలో ఆడవాళ్ళే లేరా? ఈరోజు ఒక ఆడవాళ్ళని అంత అనుచితంగా మాట్లాడితే ఆడవాళ్ళకి సమాజంలో వాళ్ళు ఏం గౌరవిస్తున్నట్లు అర్థం కావట్లేదు. ఇలాగే చేసే సాక్షి మీడియాని ఖచ్చితంగా మేము తెలుగుదేశం కార్యకర్తలందరం కలిసి మేమందరం పోయి మూసి వేస్తామని చెప్పి మేము మహిళలందరం కలిసి ఈరోజు ఖచ్చితంగా ఈ సాక్షి ప్రకటననే, పత్రికనే లేకుండా చేస్తామని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా మేము మహిళలందరం కలిసి ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నాము. ఇదే ప్రకారం మాట్లాడితే మాత్రం మహిళలపై కానీ మాట్లాడితే మాత్రం వైసీపీ ప్రభుత్వం ఎంత 11కి ఎలా దిగజారిపోయిందో అది కూడా లేకుండా చేస్తామనేది అర్థం కావట్లేదు వాళ్ళకి. ఈ రోజుకి కూడా సాక్షి పత్రికను ఖచ్చితంగా మూసివేస్తాం. మా తెలుగుదేశం ప్రభుత్వమే కాదు, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఈరోజు జరుగుతున్నది అన్నీ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సాక్షి పత్రికను మూసివేస్తామని ఈరోజు మా మహిళలందరం కలిసి తీర్మానం తీసుకొని చెప్తున్నాం. మహిళా మండలిగా ఆడపిల్ల నేను కూడా ఒక మగవాడు ఉన్నాడు అంటే ఒక తల్లి, చెల్లి, అమ్మ, అక్క, తన కన్న కూతురుతో సహా ఉంటారు. ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉంటారు. అది గ్రహించలేని ఒక సాక్షి యాజమాన్యం ఇలా ఆడవాళ్లను ఈ విధంగా చేయడం చాలా తప్పు, బాధాకరం. అందుకే ముందుగా సాక్షి మీడియాను